సోలార్ పెట్టించుకోముందుకు మాకు ఇంట్లో కొంచెం కరెంట్ బిల్ చాలా హెవీగా వచ్చేది. యూసేజ్ ఎక్కువ ఉంటుండే. మాకు ఇనిషియల్గా మాకు ఎవ్రీ మంత్ 4000 నుంచి 5 మంత్ సమ్మర్లో వస్తే 6000 వచ్చేది. మెయిన్గా వచ్చే పవర్ బిల్ చాలా తక్కువ వస్తుంది. దాన్ని ఆ విధంగా సార్ మనం ఆర్దే గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి ఇప్పుడు సోలార్ పెట్టించుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఎట్లా సహాయపడుతుంది సోలార్? మేము సోలార్ పెట్టించుకోముందుకు మాకు ఇంట్లో కొంచెం కరెంట్ బిల్ చాలా హెవీగా వచ్చేది. యూసేజ్ ఎక్కువ ఉంటుండే. మాకు ఇనిషియల్గా మాకు ఎవ్రీ మంత్ 4000 నుంచి 5 మంత్ సమ్మర్లో వస్తే 6000 7,000 వచ్చేది. మేము ఆ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఎక్కువ ఉండే. తర్వాత సోలార్ ఫిట్ చేయించిన తర్వాత మేము తీసుకుంది 5 కిలోవాట్ సోలార్ తీసుకున్నాం. సో అప్పటి నుంచి మాకు అమౌంట్ ఎంత 100 రూపాయలు 110 రూపాయలు 116 రూపాయలు ఆ విధంగానే వస్తుంది. అంతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉంది. సోలార్ పెట్టించుకున్నాక బెనిఫిట్స్ బెనిఫిట్ అంటే ఇంకా అదే, మనకు కరెంట్ బిల్ మనకు మెయిన్గా వచ్చే పవర్ బిల్ చాలా తక్కువ వస్తుంది. దాన్ని ఆ విధంగా బెనిఫిట్ మనకి. ఇప్పుడు మనం నార్మల్గా ఎవ్రీ మంత్ కట్టేదానికంటే ఇప్పుడు మనం చాలా మినిమం చాలా తక్కువ కడుతున్నాం. 100 రూపాయలు కడుతున్నాం. ఇప్పుడు అంతకుముందు మనం కట్టేది మినిమం సమ్మర్ లేకుండా నార్మల్గా కూడా మనం ఎవ్రీ మంత్ 2000 3000 కట్టేది. ఇప్పుడు 100 రూపాయలు కడుతున్నాము. సో అది బెనిఫిట్. సబ్సిడీ మనకి ఎన్ని రోజుల్లో పడ్డది? ఆల్మోస్ట్ 1 వీక్ లోపే అండి. సార్ మన ఆర్దే గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి మన వాళ్ళు వచ్చారు కదా, ఏ విధంగా సర్వీస్ ఎలా ఏ విధంగా ఆన్ టైం ఉండే, సాటిస్ఫైడ్ ఉండే.